ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితకు తాళి కట్టిన సిఐ. కట్ చేస్తే ట్విస్ట్ అదిరింది. వివరాల్లోకి వెళ్తే, న్యాయం కోసం ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితకు మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఏకంగా తాళి కట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు నంద్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. తన భార్యను రెండో వివాహం చేసుకుని తనకు అన్యాయం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్ దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2018లో అన్నమయ్య జిల్లాకు చెందిన కలికిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అతడికి వివాహమైంది. వివాహ అనంతరం ఉద్యోగరీత్యా దుబాయ్కి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బాధితుడు పవన్ కుమార్ తన భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న సిఐ సురేష్ కుమార్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత బాధితుడి భార్యను వివాహం చేసుకుని బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉంటున్న పవన్ కుమార్ తన భార్యను సిఐ సురేష్ కుమార్ రెండో వివాహం చేసుకున్నట్టు ఆలస్యంగా తెలిసింది. ఇదే విషయంపై స్థానిక మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంతేకాకుండా తన భార్య సిఐతో కలిసి 2023లో ఒక బిడ్డకు జన్మనిచ్చిందని పేర్కొన్నాడు. తన భార్య సరిత వ్యవహారం శృతిమించడంతో భరించలేని పవన్ కుమార్ సిఐ సురేష్ కుమార్ తో పాటు తన భార్య సిఐ సురేష్ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వివాహితతో పాటు సిఐ సురేష్ కుమార్ అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఛార్జ్షీట్ వేయకుండా కాలయాపన చేస్తున్న మదనపల్లి పోలీసుల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం ఫిర్యాదు చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసిన సిఐ సురేష్ కుమార్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు పవన్ కుమార్ వేడుకుంటున్నాడు. హైకోర్టును ఆశ్రయించి తన భార్యకు వివాహమైనట్లు పవన్ కుమార్ కు 2021లో తెలిసింది. దీంతో అతను స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలో 2023లో ఆమె పాపకు జన్మనిచ్చింది. అతను హైకోర్టును ఆశ్రయించి 2023లో సదరు సిఐపై ప్రైవేటు కేసు వేయించారు. పోలీసులు ఎలాంటి ఛార్జ్షీట్ వేయకుండా ఆలస్యం చేశారు. చివరకు పిఎంఓకు ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి సమాచారం రావటం, ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఈ ఏడాది జూన్లో మదనపల్లి పోలీస్ స్టేషన్లో సిఐపై కేసు నమోదు చేశారు. కుల ధృవీకరణపై విచారణ. సిఐ సురేష్ కుమార్ కుల ధృవీకరణపై వైఎస్ఆర్ కడప జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. అతని తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారు. తల్లి కుల ధృవీకరణ పత్రం ఆధారంగా అతను ఉద్యోగంలో చేరినట్లు బాధితుడు జూన్లో పిఎంఓకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదవడం, కుల ధృవీకరణపై విచారణ జరుగుతుండటంతో సదరు సిఐ సెలవుపై వెళ్లారు. సబ్స్క్రైబ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలు. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.